ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలోడువై చచ్చేంత వరకు ప్రేమించు. పెళ్ళంటే జీవితంలో ఒకేసారి జరిగేది. ఎన్నో ఆశలు పెట్టుకుని జరుపుకోవాల్సిన కార్యం. అలాంటిది ఇప్పటికే మా నాన్న రాలేదన్న దిగులతో సగం చచ్చి తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్లి కొప్పుకున్నాను. నువ్విలా చాటుగా తీసుకొచ్చి నా మాట వినకుండా నాకు అన్యాయం చేస్తే నేను సంతోషంగా జీవితకాలం బ్రతకలేను. నన్ను అర్థం చేసుకో ధీరజ్, ప్లీజ్ ప్లీజ్ ధీరజ్, ప్లీజ్ ధీరజ్. నా బ్యూటిఫుల్ ఫియాన్సీకి బ్యూటిఫుల్ ఫ్రెష్ ఫ్యాషనబుల్ సారీస్ చూపించండి. ఏమి తప్పు చేసానే ఇంత శిక్ష వేసావే, ఊపిరాపి చంపేసే తీర్పు రాసి పంపావే. నాది ఎంత నిత్య ప్రేమికుడు. ఎస్ మనకు పెళ్ళైనా నేను నిన్ను జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటాను. ధరణి నువ్వు వేడవకు. అదే మమ్మీ, ధరణిని చూస్తూ నేను తాళి కట్టలేకపోయాను. కొద్దిగా జంక్యాను. అందుకే వెనకడుగు వేయాల్సి వచ్చింది. నువ్వు అసలు నా కొడుకువేనారా? తాళి కట్టలేకపోయావు, చంపేయమన్నాను కదరా. ఎలా మమ్మీ, ఎలా నా చేతులతో ధరణిని నేను చంపగలను? అసలే కేసులో ఉన్నా. ఇప్పుడు ఇదేమన్నా బయటపడితే ఏంటి నా లైఫ్ అని చిన్న భయం ఏర్పడింది. అందుకే నా టైం బాగోలేదు. ఇలాంటి తప్పుడు పనులు ఏవి చేయకూడదని డెసిషన్కి వచ్చాను మమ్మీ. ఒక్కరోజు జైల్లో ఉన్నందుకే నరకం చూడాల్సి వచ్చింది. మర్డర్లు చేసి జీవితకాలం ఎలా కూర్చుంటాను? ఒక్కసారి నువ్వు ఆలోచించు మమ్మీ. తలుచుకుంటేనే నా ఒళ్ళు వణికిపోతుంది. అందుకే ఏం చేయాలో అర్థం కాని కన్ఫ్యూజన్లో అక్కడి నుంచి ఫాస్ట్గా వచ్చేసాను. మొత్తం ప్లాన్ అంతా పాడు చేసావు కదరా. నాకంటే గొప్ప క్రిమినల్వి, నాకంటే ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యి క్రూయల్ గా బిహేవ్ చేస్తావు. నా మనసైనా కరుగుతుందేమో కానీ నా కొడుకు మనసు కరగదు. పాషాణంతో సమానం. ఎలాగోలా దాని మెడలు వంచి తాళైనా కడతాడు, లేకపోతే మెడలు విరిచి పైలోకానికైనా పంపిస్తాడని ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. నా ఆశలన్నీ నిరాశలు చేశావు. ఏదేదో ఊహించుకున్నాను కదరా. మొత్తం చెదిరిపోయిన కలలా చేశావు. అయినా నువ్వు భయపడ్డవేంట్రా? నిన్ను తాళి కట్టే ప్రయత్నం చేయమని పంపడం కన్నా ప్రాణాలు తీసే ప్రయత్నంలో నేనే వెళ్ళి ఉంటే బాగుండేది. ఏం చేయాలో ఎలా చేయాలో ఇప్పుడు నాకేం అర్థం కావడం లేదు. ఒక పక్క గుణ వాళ్ళకి నిజం తెలిసిపోయింది, ఇంకో పక్క పెళ్లి ఆగిపోయింది. నాకదే టెన్షన్గా ఉందిరా. ఒరే, గుణ జనని నిన్నేమైనా కలిసారా? కలిసారమ్మా. ఇందాక ఈ దారిలోనే. నువ్వే తీసుకొచ్చావు కదా. అయ్యో మావయ్య, కలిసి రావడం నిజమే మావయ్య. అమ్మవారికి దండం పెట్టుకోవడానికి పిలుచుకొచ్చా. ఆ తర్వాత ధరణి ఇంటికి వెళ్ళమని నేను ఇంటికి బయలుదేరాను. మర్యాదగా ధరణి ఎక్కడుందో చెప్పు. నిజంగా నాకు తెలియదు. తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు అని కాస్త నిజం కాస్త అబద్ధం చెప్పాను. నువ్వు నిజమో అబద్ధమో చెప్పావు. ఇప్పుడు ఆ ధరణి ఇంటికి వెళ్ళక నీకు తెలియక ఎక్కడుంటుందంటావురా? ఎటు పోయిందంటావు?
తనని వదిలేసి నేను వచ్చాక తను ఎక్కడికెళ్ళిందో నాకెలా తెలుస్తుంది మమ్మీ? షిట్, ఇప్పుడు నువ్వు చెప్తుంటే నాకు టెన్షన్గా ఉంది మమ్మీ. ఒరే సరేరా, నువ్వు టెన్షన్ పడుతూ మళ్ళీ వాళ్ళకి ఎదురు పడితే ప్రమాదం. నువ్వు సైలెంట్గా ఇంటికి వెళ్ళు. ఇక్కడ వ్యవహారం నేను చక్క పెట్టుకొని వస్తాను. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అలాగే మమ్మీ. ఆటో ఆటో ఆపయ్యా. ఒరే నువ్విక్కడున్నావా? నీకోసం ఊరంతా వెతుకుతున్నాన్రా. నువ్వు చాలా సీరియస్ గా తుపాకీ పట్టుకుని వాళ్ళ వెనక బయలుదేరావు కదా, ఏమైందిరా? ఏమైనా చేసావా? ఇక్కడ నిలబడి అటు ఇటు చూస్తావేంటి? ఎవరినైనా కలవాలా? లేకపోతే ఆ ధీరజ్ ధరణిల కోసమే చూస్తున్నావా? ఎక్కడ్రా వాళ్ళు? ఎక్కడ్రా? సరిపోయింది. వాళ్ళెక్కడున్నారో తెలియక తలపట్టుకొని తిరుగుతుంటే నువ్వు వాళ్ళెక్కడున్నారని నన్ను అడుగుతావేంటి? నేను వాళ్ళని ఫాలో చేస్తూ సైకిల్ మీద వెళ్ళాను కదా, వాళ్ళని రీచ్ అవ్వలేకపోయాను. వాళ్ళు ఎటు వెళ్లారో వెళ్ళిపోయారు. ఎంత వెతికినా కనపడలేదు. చివరికి విసుకొచ్చి ఇదిగో ఇక్కడ నిలబడి సచ్చాను. అవునా? సరే, ఇక్కడ నిలబడ్డం ఎందుకు? పద వెళ్ళిపోదాం. నువ్వు వెళ్ళక నాకు పనుంది. ఇక్కడేం పనిరా? వాళ్ళెలాగూ దొరకలేదు కదా, ఇంకా ఎవరి కోసం చూస్తున్నావు ఇక్కడ? ఎప్పటిదాకా వాళ్ళు ఇక్కడే ఉంటారా? ఎప్పుడో ఇంటికి వెళ్ళిపోయి ఉంటారు. ధరణిని తీసుకుని ధీరజ్ వాళ్ళ ఇంటికి వెళ్ళుంటాడు కదా. పద. నేను రానక్క. వాడి ఇంటికి తీసుకెళ్ళుండడు. కడుపులో ఏదో దుర్మార్గం పెట్టుకుని ధరణిని తీసుకొచ్చాడు. వాళ్ళు ఎక్కడున్నది ఎలా ఉన్నది తెలుసుకున్నాకే నేను ఇంటికి వస్తాను. రే, నీ భీష్మ ప్రతిజ్ఞలు ఆపరా. పదా పోదా. అన్నా, నువ్వు చెప్పినట్టు తీసుకొచ్చేసానన్నా. నువ్వు వెళ్ళరా. రే, ఏంట్రా అది? ఏంట్రా అది? ఇవ్వు. ఏం లేదక్క. ఇవ్వు. ఇమ్మని చెప్తున్నాను కదా. ఏం లేదంటున్నానా? ఒరే, ఇవ్వురా. అక్క, ఏంట్రా ఇది? ఏంటి తాళిబొట్టు? వాళ్ళు కనపడలేదన్నా? ఈ తాళిబొట్టు ఎందుకు తెప్పించావురా? ఎవరికి కట్టడానికి? ఏం లేదు లేక, ఎందుకైనా ఉపయోగపడుతుందని తెప్పించాను. ఏంట్రా ఉపయోగపడేది? అదే కనపడినప్పుడు తాళిబొట్టుతో ఉపయోగం ఏంట్రా? చెప్పు, నిజం చెప్పరా. చెప్పురా, నిజం చెప్పు. ఎక్కడ ధరణిని దాచిపెట్టావో చెప్పు. లేదక్క, ధరణిని నేనెక్కడ దాచిపెట్టలేదు. నాకేమీ తెలియదు. వాడే ఎటు తీసుకెళ్ళిపోయాడు. నమ్మను. నువ్వు అబద్ధాలాడితే తెలుసుకోలేనంత పిచ్చిదాన్ని కాదురా. అక్క, ఈ అక్క మీద ఒట్టేసి చెప్పరా. నిజం చెప్పకపోతే నీకు నాకు ఈ రోజుతో తెగదెంపులే. నువ్వెవరో నేనెవరో. నేను నీకు చచ్చిందాన్నే, నాకు నువ్వు చచ్చినోడి కిందే లెక్క. ఒట్టేసి చెప్పరా. నిజంగా నీకు ధరణి ఎక్కడుందో తెలీదా? చెప్పరా, చెప్పు.